ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది అంటారు? కుంభ రాశి వారికి చెప్పబోయే ముందు శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వీళ్ళకి లాభము 9, నష్టము 6 ఇక్కడ కనపడతా ఉంది. శుక్రుడు, గురుడు, బుధ గ్రహ ఇతర శుక్ర అంటే రాహు కేతు కూడా నీచ స్థానం కనపడటం వల్ల కొద్దిగా అనావృష్టి అభివృష్టి రెండు కూడా కనపడుతుంది. అంటే అంత గొప్పగా చెప్పుకోలేము, అంత ఇదిగా చెప్పుకోలేము. అనుకున్న స్థాయికి వాళ్ళు మెరుగే కనడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కూడా గత మాసం నుంచి ఈ మాసం నుంచి కూడా కొద్దిగా మార్పులు రావడానికి అవకాశాలు కనపడతా ఉంది. వాళ్ళకి మంచి అభివృద్ధి జరగడానికి కూడా మంచి ఛాన్సెస్ అనేది కనపడతా ఉంది. కాబట్టి ఎటువంటి కూడా మనం భయపడే విషయం లేదు. ముఖ్యంగా కుంభరాశి వారికి వ్యాపారంలో ఏదైతే కూడా అప్పు ఇచ్చి ఉన్నారో, ఇంకేదైనా చేసి ఉన్నారో అది రిఫండ్ రావడానికి ఈ ఒక నెల చాలా బాగా కలిసి వస్తుంది. రిఫండ్ అంటే మనకు రుణం తిరిగి ఇవ్వటం. ఇప్పుడు నేను మీకు ఇచ్చానమ్మా, మీరు తిరిగి ఇవ్వటం అంటే మీరు గత మాసాల నుంచి మనం వాయిదా వేసుకుంటూ వస్తున్నప్పటికి కూడా ఈ మాసంలో మీరు తిరిగి ఇవ్వటానికి అవకాశం అనేది మనకు కనపడుతుంది, క్లియర్ అవుతుంది. సో ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ముఖ్యంగా మీరు చేసేవంటి పని ఏదైతే ఉందో, ఏ పని చేస్తున్నారో మీరు అంటే ఆఫీస్ వర్క్ కావచ్చు, టీచర్స్ జాబ్ కావచ్చు, డాక్టర్ జాబ్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇంకా ఎన్నో రకాలమైనటువంటి రంగాల్లో పనిచేస్తామంటే స్త్రీలు కానీ మహిళలు కానీ తల్లులు అందరూ కూడా కష్టపడుతున్నారు ఏదైనా డబ్బు కోసమే. ఆ మహాతల్లులకు అందరూ కూడా ఆ రాశిలో అంటే ఈ కుంభరాశులు అంతే మేలు కలుగుతుందంటే సోషల్ మైండ్గా ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో వీళ్ళకి అన్ని విధానమైనటువంటి ఫలితాలు ఈజీగా లభ్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురువు గారు? విద్యార్థులకు కూడా మంచి చదువు అభ్యాసం బాగా జరుగుతుంది. వాళ్ళకి కూడా కేల నాడి శాస్త్రం ప్రకారంగా మంచి జ్ఞానం ప్రసన్నం అవడానికి అవకాశం ఉంటుంది. ముందు కూడా వెళ్ళడానికి చాలా అవకాశం కనబడుతుంది. మరి ఉద్యోగ పరంగా రైతులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఉద్యోగ పరంగా కూడా ఈ బదిలీ కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి బయటికి ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది. రైతులకు ఒకసారికి 2 సార్లకు కొద్దిగా పంట నష్టమైన ఇంకొక పంటకి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరి మంచి ఫలితాలు, మరిన్ని ఫలితాలని అందుకోవాలి అంటే ఈ రాశి వారు ఈ మాసంలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? వీరు ప్రత్యేకమైనటువంటి మన ఒక గురు భగవాన్ అంటే రాఘవేంద్ర కావచ్చు, వారి ఇష్టదైవం సాయిబాబా కావచ్చు, ఇతర గురు భగవానికి సంబంధించినట్టు వాళ్ళు పూజించడం వల్ల ఏంటంటే గురు గ్రహానికి పూజించడం వల్ల, బృహస్పతిని పూజించడం వల్ల ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బంది లేకుండా ముందు సాగడానికి అవకాశం ఉంటుంది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవునండి. సో అందులో భాగంగా మరి కుంభరాశి వారు ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు? వీళ్ళు వచ్చేసి మినువులు, కందులు 2 కలిపి దానం చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి ఫలితాన్ని, మంచి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.